తులసి సంజయ్, నేను తులసి ఇంటికి వెళ్తోంది తులసి కోసం కాదు, తన పెద్ద కోడలు రేవతి కోసం. రేవతి కోసమా? అవును పిన్ని. ఏ వెళ్ళకూడదా? పాపం రేవతికి ఇంకా విష్ణు అరెస్ట్ అయిన విషయం తెలీదు. ఎందుకో మరి కావాలని తులసి దాస్తుంది. పెళ్ళైన ఆడపిల్ల తల్లి కావాలని ఆశపడుతుంది. తల్లి అవుతుంటే ముందు ఆ శుభవార్త భర్తతో చెప్పాలనుకుంటుంది. కానీ అలాంటి భర్తకి చెప్పనివ్వకుండా తులసి ఎందుకు అడ్డుపడుతుందో అర్థం కావట్లేదు. అందుకే నేను వెళ్ళి చెప్పాలనుకుంటున్నాను. వదినా, మా అత్తయ్య ఒక విషయం దాస్తుంది అంటే దానికి సరైన కారణం ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. రేవతి కన్సీవ్ అయింది గనకే అలాంటి వార్త ఇప్పుడు అప్పుడే చెప్తే ఏదైనా ప్రమాదం ఉండొచ్చని ఆలోచించుండొచ్చు. సందర్భం చూసి అత్తయ్య చెప్తుంది, అంతేకాని నువ్వు కల్పించుకుని చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మి, ఏంటి మా అక్కకి ఎదురు చెప్తున్నావు? సంజయ్, లక్ష్మిని ఎందుకు కోప్పడతావు? నిలదీని. వాళ్ళ అత్త మీద అభిమానం చాటుకొనివు. లక్ష్మికి అర్థం కాని విషయం ఏంటంటే, జరిగిన ఒక విషయాన్ని రహస్యంగా దాచటం కూడా రేపు రేవతికే ప్రమాదం. ఇదెందుకు అర్థం కావట్లేదు? వదినా, మంచో చెడు వాళ్ళ ఇంట్లో గొడవలు వాళ్ళు చూసుకుంటారు, మనకెందుకు? అలా వేరు చేసి మాట్లాడతావేంటి లక్ష్మి? ఆ కుటుంబం కూడా మనకు బాగా కావాల్సిన కుటుంబం. నీ వల్ల బంధుత్వాలు కలిశాయి కూడా. మరి ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎలా? అది కాదు వదినా. లక్ష్మి, నువ్వు చెప్పాలనుకున్నది నువ్వు చెప్పావు. కానీ నేను చెప్పాలనుకున్న విషయం రేవతితో ఖచ్చితంగా చెప్పే వస్తాను. ఉంటాను. లక్ష్మి, ఈ విషయం తులసికి చెప్తావేమో, చెప్పకు. తులసికి నువ్వు ఈ విషయం చెప్పాలనే ప్రస్తావించాను లక్ష్మి. నేనటు వెళ్ళగానే నువ్వు తులసికి కాల్ చేసి తప్పకుండా చెప్తావు. ఆల్ ది బెస్ట్. హలో లక్ష్మి. అత్తయ్య, మీరెక్కడున్నారు? ఇందాకే పోలీస్ స్టేషన్కి వచ్చాను లక్ష్మి. విష్ణుకి కాస్త ధైర్యం చెప్పాను, కానీ వాడిని ఎలా బయటికి తీసుకురావాలో అర్థం కావట్లేదు. అన్ని దారులు వెతుకుతున్నాను. అత్తయ్య, ఏ తప్పు చేయని విష్ణుని కాపాడుకోవడానికి తల్లిగా మీరు ఎంత ఆరాటపడుతున్నారో. ఆ నందిని ఇప్పుడేం చేయబోతుందో తెలుసా? ఏమైంది లక్ష్మి? నందిని నిన్నేమైనా అందా? కావాలని ఏదైనా గొడవ చేసి నిన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందా? తను అలాంటి మనిషి లక్ష్మి, కానీ నువ్వు ఆవేశపడకు. అసలే నువ్వు ఒట్టి మనిషివి కాదు. అత్తయ్య, నువ్వన్నట్టు ఆ నందిని నన్ను ఏమైనా అన్నా, నాతో గొడవ పడినా నేను ఇంత టెన్షన్ పడేదాన్ని కాదు. వెళ్ళి రేవతిని టెన్షన్ పెట్టాలని చూస్తుంది. ఏంటి ఏంటి లక్ష్మి నువ్వనేది? అవునత్తయ్య, ఈరోజు మర్డర్ అటెంప్ట్ కేసులో విష్ణు అరెస్ట్ అయ్యాడని, రేపు చాలా పెద్ద శిక్ష పడబోతుందని చెప్పడానికి ఇప్పుడే బయలుదేరింది. లక్ష్మి, విష్ణు అరెస్ట్ అయిన విషయం తెలిస్తే రేవతి తట్టుకోలేదనే నేనెంతవరకు దాచాను.
కానీ ఇప్పుడు ఈ నందిని చెప్పేస్తే తన ప్రాణాలకి, తన కడుపులో అప్పుడే ప్రాణం పోసుకుంటున్న బిడ్డకి చాలా ప్రమాదం. అవునత్తయ్య, వద్దని ఎంత బతిమలాడుకున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. ఎలాగైనా నువ్వు నందిని నాపాలత్తయ్య. విష్ణు అరెస్ట్ అయిన విషయాన్ని రేవతికి తెలియనివ్వకూడదు. కాల్ చేసి వెంటనే ఈ విషయం నాతో చెప్పి చాలా మంచి పని చేసావు లక్ష్మి. అలాగే నందినితో నేను ఇప్పుడే మాట్లాడతాను, ఎలాగోలా ఆపుతాను. అలాగే అత్తయ్య. అలాగే లక్ష్మి, ఉంటాను. నేననుకున్నట్టే లక్ష్మి తులసికి కాల్ చేసి విషయం చెప్పింది. ఇప్పుడు తులసి తల్లడిల్లిపోతూ నాకు కాల్ చేస్తుంది. తులసి, నిన్నింకా ఇంకా ఏడిపిస్తూ పరుగులు పెట్టిస్తా. ఆయన నువ్వు కాల్ చేయగానే వెంటనే నేనెందుకు ఆన్సర్ చేయాలి? అరే, నందిని కాల్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఛ! తులసి, కాల్ కట్ చేస్తే మళ్ళీ చేస్తావేంటి? నేను కాస్త బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. హలో నందిని, ఫోన్ పెట్టేకు. ముఖ్యమైన విషయం. అంత ఇంపార్టెంట్ విషయం ఏంటి? నా మీద నీకెంత కక్ష ఉన్నా, పగున్నా నా మీదో చూపించు. కావాలంటే మళ్ళీ నాతో ఛాలెంజ్ చేయి. నువ్వు నేను చూసుకుందా, అంతేగాని నా ఇంట్లో వాళ్ళ మీద చూపించుకు. తులసి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. నందని, కావాలని నటించుకు. నా కొడుకు విష్ణు అరెస్ట్ విషయం రేవతితో చెప్పాలనుకుంటున్నావు కదా, దయచేసి చెప్పకు నందిని. ఓ, విషయం నీకు తెలిసిపోయిందా? అంటే లక్ష్మి మోసిందా? ఎంతైనా మేనత్తవి కదా, మేనకోడలికి ఆ మాత్రం అభిమానం ఉంటుంది. విష్ణు అరెస్ట్ విషయం రేవతికి తెలిస్తే ఏమైంది తులసి? రేపెప్పుడో తెలియాల్సిందే, ఇప్పుడు తెలుస్తుంది. రేవతి కన్సీవ్ అయింది. ఇలాంటి షాక్ న్యూస్లు తనకు చెప్పినా తన కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డకి ప్రమాదం. దయచేసి చెప్పకు నందిని. అయ్యో తులసి, నువ్వేదో ప్రేమతో భయంతో ఆలోచిస్తున్నావు కానీ అది మోసం అని నీకు అర్థం కావట్లేదు. ఇది మోసం కాదు, ద్రోహం కాదు. రేవతి నా బిడ్డలాంటి అమ్మాయి. రేవతి గాని నా ఇంట్లో వాళ్ళని గాని నా ప్రాణాలు అడ్డు వేసైనా కాపాడుకుంటాను, కానీ నా కుటుంబానికి నేను ద్రోహం చేయను. అయినా నీ కుటుంబం గురించి నీకంటే ఎక్కువ నేనే ఆలోచిస్తున్నాను. అది ఎలా అంటావా? వాళ్ళ పెళ్లిళ్ళ గురించి, శోభనాల గురించి, ఉద్యోగాల గురించి చాలా ఆలోచిస్తున్నాను. కాకపోతే నువ్వు వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలని, నేను కూల్ చేయాలని. ఇలాంటి అవకాశం రాక దొరికింది. నేను వాడుకోకుండా ఉంటానా? ఇప్పుడే వెళ్ళి చెప్తాను. నందిని, నా మాట విను. వినటానికి ఏమీ లేదు, నేను వెళ్తున్నాను. నందిని. నందిని ఇంకా వినదు. నేను నిన్ను మానసికంగా ఇంకా కుదిపేయాలంటే నీ వాళ్ళని టార్గెట్ చేయాలి. ఉంటాను. నందిని, అరే ఫోన్ పెట్టేసిందేంటి? విష్ణు అరెస్ట్ విషయం రేవతికి తెలియకూడదు. నందిని ఎలాగైనా ఆపాలి. జ్యోతి, వదినా, ఏంటి వదినా?
మీ అన్నయ్య ఇంతవరకు ఫోన్ స్విచ్ ఆన్ చేయలేదు జ్యోతి. పొరపాటున మిస్ అయినా, ఫోన్ పాడైపోయినా వేరే ఫోన్ నుంచైనా కనీసం రిప్లై ఇవ్వాలి కదా. నాతో పాటు ఇంట్లో అందరూ టెన్షన్ పడుతుంటారని తనకి తెలుసు కదా. తెలిసి ఎందుకు కాల్ చేయట్లేదు? ఒక హత్య ప్రయత్నం చేశాడట. ఇప్పుడు ఆ కేసులోనే అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉన్నాడంట. కడుపుతో ఉన్న రేవతి చెవిలో ఈ విషయం పడకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే చెప్పలేదురా. ఇప్పుడిక్కడ ఏం జరిగిందో దయచేసి ఎవరూ రేవతితో చెప్పకండి. నువ్వేం టెన్షన్ పడకూడదు. ఖచ్చితంగా అన్నయ్య ఏదో ఇంపార్టెంట్ పని మీదే ఉండుంటాడు. అందుకే రిప్లై ఇవ్వడం లేట్ అయి ఉంటుంది. ఎంత లేటు? గంటలు కాదు, ఇక్కడ రోజులే గడిచిపోతున్నాయి. పైగా నువ్వు, అత్తయ్య గారు అందరూ నేనడిగిన ప్రతిసారి ఇదే చెప్తున్నారేంటి? నాకివేమీ తెలీదు. నేను అర్జెంటుగా విష్ణుని చూడాలి. పద, నీ బైక్ మీద వెళ్దాం. వెంటనే నన్ను తీసుకెళ్ళు జ్యోతి. వదిన, అది బైక్లో అంటే బైక్ లో కాకపోతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాం. నన్ను ఆ అకాడమీ దగ్గరికి తీసుకెళ్ళు జ్యోతి. వదిన, అన్నయ్య ఫోన్ ఆన్సర్ చేయకపోవడం, అలా స్విచ్ ఆఫ్ చేయడం నాకు కూడా టెన్షన్గానే ఉంది వదిన. కానీ అమ్మ ఏం చెప్పింది? ఎవ్వరూ టెన్షన్ పడకండి అందుకే కదా. నువ్వు ప్రశాంతంగా ఉండొదినా. అమ్మే అన్నయ్యతో మాట్లాడిస్తుంది. లేదు జ్యోతి, నేను వెంటనే విష్ణుని చూడాలి. వదిన, నువ్వేం టెన్షన్ పడకని చెప్తున్నాను కదా. ఒకసారి అమ్మతో మాట్లాడేద్దాం, సరేనా? మేడం, మేడం, విష్ణు అరెస్టు విషయం సరైన సందర్భంలోనే చెప్పాలని వెయిట్ చేశారు. దానికి ఇప్పుడు ముహూర్తం కుదిరిందన్నమాట. అవును వెంకట్, తులసి నా జన్మ శత్రువు. తనకొక సర్ప్రైజ్ ఇవ్వాలన్నా, షాక్ ఇవ్వాలన్నా దానికి కాస్త ప్లానింగ్ ఉండాలి. అదొక పెద్ద బ్లాస్ట్ లా ఉండాలి. కళ్ళారా అది చూడడానికి నేను వచ్చాను మేడం. తప్పకుండా చూడు, కానీ తెలిసేలా చూడకు. ఇక్కడ నీ మీద అనుమానం రాకూడదు. కాస్త హైడ్ అయి చూడు. అలాగే మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. అన్నయ్య, ఏంట్రా? రేవతి వదిన అన్నయ్యని చూడాలని పట్టుబడుతుంది. ఎంత సర్ది చెప్తున్నా వినట్లేదు అన్నయ్య. అన్నయ్య అరెస్టు విషయం అసలు వదినకి తెలియకూడదురా. అకాడమీ దగ్గరికి వెళ్తే మాత్రం తెలిసిపోతుంది. అమ్మతో మాట్లాడాక అప్పుడు వెళ్దామని వదిన్ని ప్రస్తుతానికైతే ఆపానన్నయ్య. మీరెంత ఆపినా, ఎంత మేనేజ్ చేసినా విష్ణు అరెస్ట్ విషయం ఈ రోజు రేవతికి ఖచ్చితంగా తెలిసిపోతుంది. తులసి, తులసి, హే నందిని, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఐఎమ్ వెరీ సారీ ఝాన్సీ. అయ్యో, సారీ దేనికి? నేను నీకోసం రాలేదు, తులసి కోసం వచ్చాను. తులసి పెద్ద కోడలు రేవతి కోసం వచ్చాను. అదేంటి నందిని? అవును ఝాన్సీ, నువ్వు నన్ను ఇంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటుంటే నీ ఎగ్జైట్మెంట్ చూసి ముందే చెప్పేశాను. ఇంతకి తులసి ఏది? అత్తయ్య గారు బయటికెళ్లారు, కాసేపట్లో వస్తారు. విషయం ఏంటో చెప్పండి. చెప్తాను రేవతి. మీ కుటుంబం విషయంలో తలదూర్చి నేను ఈ విషయం చెప్తున్నానని మాత్రం నన్ను తప్పుగా అనుకోకు. నందిని, నిన్ను చూస్తుంటే ఏదో చాలా ఇంపార్టెంట్ విషయమే చెప్పేలా ఉన్నావు. కరెక్ట్ గానే గెస్ చేస్తున్నావు ఝాన్సీ. రేవతికి కొన్ని నిజాలు చెప్పాలి.
నిజాలా? దేనికి సంబంధించి? నీకు సంబంధించిన విషయమే రేవతి. ఐ మీన్ నువ్వెంతగానో ప్రేమించే నీ భర్త విష్ణు గురించి. మా అన్నయ్య గురించా? అవును ఈశ్వర్. ఏ నేను చెప్పకూడదా? అలాంటిదేమైనా ఉంటే తర్వాత మాట్లాడొచ్చు. అది మా అమ్మ వచ్చాక మాట్లాడొచ్చు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. అదేంటి జ్యోతిరాదిత్య? చెప్పేది నీకే కదా, ఇక బయలుదేరు. ఈశ్వర్, నందిని ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటుంటే అసలు మాట్లాడనివ్వకుండా అలా వెళ్ళిపోమంటారేంటి? మరి ఇది నీకు ఇన్సల్టింగ్ గా అనిపించట్లేదా? రేవతి, వినాల్సొచ్చినా వెళ్ళిపోమని చెప్పాలన్నా నువ్వు చెప్తే బాగుంటుంది. కానీ నీకంటే ముందు వీళ్ళెందుకింత ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. చెప్పనా వెళ్ళిపోనా? మరేం పర్లేదు, చెప్పండి. అది కాదు వదినా, ఈ నందిని గురించి తెలిసి కూడా ఏంటి వదినా? తనెప్పుడు మనల్ని బాధ పెట్టాలనే చూస్తుంది. అలాంటి మనిషి మాట మనం వినాల్సిన అవసరం లేదు, నమ్మాల్సిన అవసరమూ లేదు. జ్యోతి, రేవతి ఏమో వినాలంటుంది, మీరేమో అడ్డుపడుతున్నారు. రేవతిలో ఈ సస్పెన్స్ మరీ ఎక్కువ పెంచేస్తున్నారు. నాకు తులసి మీద కోపమున్నా, ఈ కుటుంబం మీద కోపమున్నా అదంతా మనసులో పెట్టుకొని నేనిప్పుడు రాలేదు. రేవతి, నన్ను నమ్మితే విను, లేదంటే వెళ్ళిపోతాను. మ్, ఏంటో చెప్పండి. వదినా, ఈశ్వర్, నందినిని చెప్పనివ్వండి. నందిని, అత్తయ్య, ఈ విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచారు? రేవతి, అది ఈ నందిని అంతా వాగేసింది. భగవంతుడా, ఎందుకు దాచారు అత్తయ్య? నాతో ప్రతి విషయాన్ని పంచుకునే మీరు కొన్ని విషయాలు దాస్తారని నాకిప్పుడే అర్థమైందత్తయ్య. రేవతి, నేనేం దాచినా ఏం ఆలోచించినా అది మీ సంతోషం కోసమే. ఇందులో ఎంత దాచిపెట్టాల్సిన విషయం ఏముందత్తయ్యా? రేవతి, ట్రైనింగ్ అకాడమీలో అందరికంటే ఎక్కువ విష్ణు పేరే వినిపిస్తుందని, విష్ణు ఆఫీసర్స్ దృష్టిలో పడ్డారని చెప్పి అందరికంటే ముందు విష్ణుకే పోస్టింగ్ ఇస్తున్నారని నాతో చెప్పడానికి ఏముందత్తయ్యా? అంటే విష్ణు అరెస్ట్ విషయం నందిని ఇంకా చెప్పలేదన్నమాట. ఇంకా అసలు విషయం చెప్పలేదు తులసి. నువ్వు వచ్చాక చెప్దామనే ఆగాను. రేవతి, విష్ణు కష్టం మనకు తెలుసు. విష్ణుకి పోస్టింగ్ రావడం అనేది మనం మాట్లాడుకున్నాం కదా. ఇందులో ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది? నందిని, ఇది ప్రత్యేకమైన విషయం కాకపోయినా నీకు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక బయలుదేరు. బయలుదేరుతాను తులసి. అసలు విషయం చెప్పి అప్పుడు బయలుదేరుతాను. నందిని, వద్దు. ఆ అసలు విషయం ఏంటత్తయ్యా? ఏం లేదు రేవతి, ఈ నందిని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. తన మాటలేమీ నువ్వు పట్టించుకోకు. ఝాన్సీ, రేవతిని లోపలికి తీసుకెళ్ళు. అత్తయ్య, నందిని ఏదో అసలు విషయం చెప్పాలంటుంది కదా, చెప్పనివ్వండి. అయ్యో, అదేం లేదు.
నువ్వు వెళ్ళు రేవతి, నేను చెప్తాను కదా తర్వాత. నువ్వు వెళ్ళు. నీ విష్ణు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని టెన్షన్ పడుతున్నావు కదా, అసలు నీ విష్ణుకి ఏమైందో తెలుసా? ఏమైంది? మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాడు. మర్డర్ కేసులో నీకు ప్రూఫ్ కూడా చూపించినా? అయ్యో విష్ణు! అయ్యో రేవతి